హాయ్ ఫ్రెండ్స్, టుడేస్ అప్డేట్. నాగ చైతన్యకు సారీ చెప్పిన సమంత. ఈ అప్డేట్ ఏంటో చూద్దాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోయిన్గా అందాల ముద్దుగుమ్మగా కొనసాగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. చిన్న చిన్న మనస్పర్ధల వల్ల ఇద్దరు విడాకులు తీసుకున్నారు. కొంతకాలం నుంచి మయోసైటిస్తో బాధపడుతున్న సమంత చికిత్స కోసం కొంతకాలం సినిమాలకు విరామం ప్రకటించింది. చికిత్స అనంతరం కథలను వింటూ సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నిస్తుంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాతే సమంతపై నెగిటివ్ ట్రోలింగ్ ఎక్కువగా జరిగింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ వల్ల ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నట్లు తెలిపింది. తన హోమ్ను రాజీ పాత్ర పాడు చేసిందని, ఆ వెబ్ సిరీస్లో తన పాత్ర వల్ల ఎవరైనా బాధపడితే క్షమించాలని కోరింది. ప్రస్తుతం సమంత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కామెంట్స్ చేసిన ఇన్ని రోజుల తర్వాత క్షమించడంటూ అడగటమేంటని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సమంత ఇంత అకస్మాత్తుగా సారీ చెప్పడానికి కారణం ఏంటని వీరంతా విశ్లేషిస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం సమంత నాగ చైతన్యకే సారీ చెప్పిందని, ఈ సిరీస్లో శ్యామ్ తన పాత్రకు 100% న్యాయం చేసినప్పటికీ ఈ క్యారెక్టర్ వల్ల తన ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయ్యింది, దీనివల్లే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్నారంటూ అప్పట్లోనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వెబ్ సిరీస్లో తను పోషించిన పాత్ర వల్ల క్షమాపణలు అడగటం అంటే చైతన్యతో కలిసిపోవాలనే నిర్ణయానికి వచ్చిందని, ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్లే సారీ అంటుందని చర్చ నడుస్తుంది. నాగ చైతన్య సమంత కలిసిపోవాలని అభిమానులంతా బలంగా కోరుకుంటున్నారు. వీరిద్దరూ కేవలం చిన్న చిన్న మనస్పర్ధల వల్లే విడిపోయారని, మళ్ళీ కలిసిపోతే ఇంత మంచి జంట ఉండదంటూ వ్యాఖ్యానించుకుంటున్నారు. ఇదండి ఈరోజు అప్డేట్. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.